వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న బీజేపీ వారాది కార్యక్రమంలో భాగంగా సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వారాది ఇన్ఛార్జి కిల్లారు దిలీప్, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ, బీజేపీ స్టేట్ అధికార ప్రతినిధి విల్సన్ పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారధి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి, ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారధిగా భారతీయ జనతా పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ వారానికి ఒక్కొక్క నాయకుడు 2 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మిగిలిన నాయకులతో పాటు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిని ప్రభుత్వం దగ్గరకు పంపించి వారికి న్యాయం జరిగేలాగా చెయ్యాలి అనేది ఉద్దేశంతో పనిచేయడం జరుగుతూ ఉంది. మరి దిలీప్ గారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నేను ఈ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి గారు, పాకా సత్యనారాయణ గారు, అదేవిధంగా విల్సన్ గారు కూడా పార్టీ తరఫు నుంచి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వం ద్వారా కానీ అనేక చోట్ల ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. ముఖ్యంగా అనేక మంది స్థలాలను కబ్జా చేయడం ద్వారా ప్రజలు ఆస్తులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానిపైన ప్రధానమైన విన్నపాలు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కానీ లేకపోతే ఆసుపత్రుల దగ్గర నుంచి వైద్యం సహాయం కోసం కానీ ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు ఈ 5-6 రోజులుగా రావడం జరిగింది. ముఖ్యంగా వీటినన్నింటినీ మరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సార్ట్అవుట్ చేసి సంబంధిత శాఖలకు పంపించడమే కాకుండా అవసరమైన చోట ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వ్యక్తిగతంగా కూడా సచివాలయానికి కానీ సంబంధిత అధికారులకు కానీ వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని సంకల్పించిందో ఆ ఆశయం నెరవేర్చడానికి అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర పార్టీ ఒక వినూతనమైనటువంటి ఒక ఆలోచనతో ప్రజల సమస్యలకు ప్రభుత్వానికి పరిష్కారానికి వారధి అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పార్టీ సీనియర్ నాయకులు శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, నాతో పాటు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు పాకా సత్యనారాయణ గారు, అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు, రాష్ట్ర నాయకులు దీనికి సమన్వయకర్త దిలీప్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. 2014 నుంచి కూడా బీజేపీ జాతీయ పార్టీ ఒక కేంద్ర మంత్రి, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో గత 10 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీజేపీ జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో కార్యక్రమాన్ని మొదటిసారిగా జాతీయ పార్టీ ప్రారంభించింది. దీన్ని చాలా రాష్ట్రాలకు విస్తరించి ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కంటిన్యూగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని రాష్ట్రంలో ప్రజా సమస్యలకు సంబంధించిన ప్రజలు ఇచ్చేటువంటి ఫిర్యాదుల పరిష్కారానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి ఫిర్యాదులు
చాలా మంది రాష్ట్రంలో నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతిరోజు కార్యాలయానికి వస్తున్నారు. దీనికి ఫిర్యాదుకు సంబంధించినటువంటి డేటా సేకరణతో పాటు ఫిర్యాదుదానికి సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ సమాచారాన్ని కూడా తెలియజేస్తాం. సంబంధిత శాఖలు కానీ సంబంధిత మంత్రులు కానీ లేదా వ్యక్తిగత ఫిర్యాదులు అయితే ఆ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి కూడా పంపడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం కూడా ఆల్రెడీ గ్రీవెన్స్ అనేటువంటిది అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం కూడా ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఫిర్యాదులు గ్రీవెన్స్ లో వచ్చిన కారణంగా గత 5 సంవత్సరాల్లో గ్రీవెన్స్ అనేటువంటిది ఎక్కడ కూడా నిర్వహణ లేదు. ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ గ్రీవెన్స్ ను ప్రాధాన్యత ఇవ్వడం, గ్రీవెన్స్ ను అన్ని కార్యాలయాల్లో ఖచ్చితంగా ప్రతి సోమవారం జరిగే విధంగా జరపడం, ఇది చాలా అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా పార్టీ నుంచి కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కానీ లేకపోతే న్యాయం జరగలేదని భావించినటువంటి వ్యక్తులు కానీ ఖచ్చితంగా స్వేచ్ఛగా అందరూ కూడా బీజేపీ కార్యాలయానికి రావచ్చు. పార్టీ వైపు నుంచి వాళ్ళకు అండదండలు ఉంటాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది.